అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజైతే మాత్రం మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఆ ప్లేస్ ప్రత్యేకత మామూలుగా ఉండదు. రామాయణంతో లింక్ అయి ఉంటుంది, అలాగే శ్రీలంకతో లింక్ అయి ఉంటుంది. అంతకు మించి ఒక నమ్మకము, భక్తి అన్నిటితో కలిపి అయితే ఉంటుందన్నమాట. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడ, అవన్నీ తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవడానికి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇక పదండి, వెళ్ళి తెలుసుకొని వద్దాం. ఈ ప్లేస్ ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి చూడండి. మనకు అన్ని చోట్ల రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుల వారు, అలాగే పక్కన ఎప్పుడు హనుమంతుల వారు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం విభీషణుడు కూడా ఉంటారనమాట. సో అసలు ఏంటి అంటే కనుక, యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే అక్కడ రావణాసురుడిని చంపిన తర్వాత, ఇక్కడ రావణాసురుడి తమ్ముడు అయిన విభీషణుడికి అయితే పట్టాభిషేకం చేస్తారనమాట. అంటే లంకని పాలించడానికి లంకాధిపతిగా చేస్తారు. సో ఆ అద్భుత ఘట్టానికి సంబంధించిన టెంపుల్ అనమాట ఇది. అప్పటికీ మనకి పురాణాల్లో కూడా ఉంటుంది, వద్దు పరస్త్రీని అలా చేయకూడదు అన్నయ్య అన్నా కానీ విన్నానమాట రావణాసురుడు. సో అతన్ని వధించిన తర్వాత మంచివాడైన విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్లేస్ అది. ఆ గుడిని దర్శించుకున్న తర్వాత వస్తూ ఉంటే దారిలో ఈ గుడి కనిపించింది అనమాట. మనకి ఇక్కడ చూస్తే కనుక ఓల్డ్, అంటే బాగా పురాతన కాలం నాటి మండపంలా అయితే ఉంది, ప్రదక్షిణ చేయడానికి కానీ కూర్చోవడానికి కానీ. కానీ అది వదిలేసి చుట్టూ, ఈ గుడి చుట్టూ కూడా కొత్తగా వేసినట్టున్నారు ప్రదక్షిణ చేయడానికి. నిజానికి అది కొంచెం మరమ్మతులు చేసి ఉంటే మాత్రం చాలా బాగుండేది. హిస్టరీ అనేపాటికి ఓల్డ్గా ఉంటేనే బాగుంటుంది కదా ఆ లుక్ అనేది. ఇక్కడ ఏంటి అంటే కనుక నాగులు చూస్తున్నారు కదా, అంటే ఎవరికైనా నాగదోషం అలా ఏదైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద ఇక్కడ ఇలా ప్రతిష్ఠిస్తారంటండి. అలాగే పాలాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ పాలాభిషేకం చేస్తూ ఉన్నారనమాట నాగదేవతకి. వాళ్ళకి ఎవరి నమ్మకాలు వాళ్ళవి, మనం ఎవరిని కూడా తక్కువగా అనకూడదనమాట. చెప్పలేము, వాళ్ళ నమ్మకం వాళ్ళది, అందువల్ల వాళ్ళకి ప్రతిఫలం వచ్చి ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అయితే మనం తక్కువగా మాట్లాడకూడదు, అందులో ఉన్న నమ్మకాలను ఇంకా తక్కువ చేసి మాట్లాడకూడదు.
అలాగే మనకి గుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే రామార్ తీర్థం అని ఉంటుంది. ఇక్కడ చెప్పింది ఏంటి అంటే కనుక రాముల వారు ఇక్కడ స్నానం చేశారు ఆ కాలంలో అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇక్కడికైతే మేము వెళ్ళాము. మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది, కానీ అందులో ఫిష్ అయితే లైవ్గా ఉన్నాయన్నమాట. చేపలు అవి లైవ్గా ఉన్నాయి. సో అక్కడ మనకి వాటికి ఆహారం వేయటానికి విడిగా అమ్ముతూ ఉంటారు, చూస్తున్నారు కదా ఇదిగోండి. సో ఆ ప్యాకెట్లు అయితే ఇస్తారనమాట. అంటే ఇక్కడ మరి వీళ్ళు చెప్పింది ఏంటి అంటే మాత్రం ఆ చేపలకు ఆహారం వేస్తే మంచిది అని. సో మా వాళ్ళైతే సరే ఎలాగో ఎవరో ఒక ఆకలి తీర్చడం మంచిదే కదా అని చెప్పి తీసుకున్నారు. సో మేమైతే వేయడానికి అయితే వెళ్ళాము ఆహారాన్ని. కానీ ఇక్కడ వెరైటీ ఏంటి అంటే కనుక అవి చేపలు అనేవి మనకి ఎదురుగా కనబడుతూ ఉంటాయి, కానీ అంత తొందరగా బయటకు వచ్చి తినవంట. సో అక్కడైతే ట్రై చేద్దాంలే అని చెప్పి నేను కూడా వెళ్ళి వేయటం జరిగింది. కానీ వేసిన వెంటనే పైకి వచ్చి తిన్నాయి అని చెప్పి మా వాళ్ళు అయితే చెప్పారు. నేను అంత గమనించలేదు. మిగతా వైపులు అన్ని వైపులా వేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. అంతకుముందు ఈ ప్లేస్ బాగుండేది. ఆ మధ్యలో మండపం దాకా స్విమ్ చేస్తూ వెళ్ళేవారు, చాలామంది దీపం పెట్టి వచ్చేవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ మధ్యనే సరిగ్గా పట్టించుకోవట్లేదు అని. మొత్తానికైతే ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటికి వచ్చామండి. ఇక్కడ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రత అయితే చేసి పెట్టారు. వీడియోలు కానీ ఏమీ తీయకూడదు అని చెప్పి, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పి తీయడం జరుగుతుంది. నిజంగా ఒక చిన్న ఊరు నుంచి ఆ రేంజ్కి వెళ్ళారు అంటే మాత్రం మిసైల్ మ్యాన్గా మామూలు విషయం కాదు, అగ్నిక్షిపణితో. అలాగే మెమోరియల్ కూడా ఉంది, అక్కడ తీయనివ్వలేదండి వీడియో. అలాగే మీకు ఇంతకుముందు వీడియో చెప్పాను కదా రావణుడి భక్తులు అని చెప్పి. సో ఒక హోటల్కి వెళ్తే మొత్తం రావణాసురుడి పోస్టర్లే ఉన్నాయి అక్కడంతా కూడా. మరి అంత వీరాభిమానులు అయితే ఉన్నారు. అలాగే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చివరగా వేసుకున్న బట్టలు కానీ, ఆయనకి వచ్చిన అవార్డులు కానీ అవన్నీ కూడా అయితే ఇక్కడ గ్యాలరీలో పెట్టారు. అలాగే రామేశ్వరం టెంపుల్, బృహదేశ్వర ఆలయం టెంపుల్ ఇవన్నీ కూడా మనకు అక్కడైతే పెట్టారనమాట. ఇంకా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి హిస్టారికల్గా కూడా. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.